ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు. శివ, మనం చూస్తూ ఉన్నాం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అయితే ఈరోజైతే రిపబ్లిక్ డే సందర్భంగా ఆ జన సైనికులకైతే శుభవార్త చెప్పారని చెప్పాలి. ముఖ్యంగా ఆయన రిపబ్లిక్ డే జెండా ఫ్లాగ్ని ఎగరవేసిన తర్వాత ఆయన ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి మాటల్లో టీడీపీ తన పొత్తు ధర్మాన్ని ఏదైతే ఉందో ఆ పొత్తు ధర్మాన్ని కొన్ని చోట్ల మర్చిపోవడంతో, అదేవిధంగా 2 సీట్లను ఏదైతే ఉందో ఆ సీట్లను అనౌన్స్ చేయడంతో పొత్తు ధర్మాన్ని తప్పిందంటూ కూడా కీలక వ్యాఖ్యలు అయితే చేసినటువంటి పరిస్థితి. 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి ఆ ఒత్తిడికి లోనే ఆయన కూడా ఎక్కడైనా మాట స్లిప్ అయ్యి అంటూ కూడా మరలా వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా నారా లోకేష్ విషయానికి వచ్చేసరికి 5 సంవత్సరాల పాటు తన తండ్రి సీఎంగా ఉంటారంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలపైన కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ఆ వ్యాఖ్యలకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 15 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తిగా అతనికి కూడా కొద్దిగా మాట పొరపాటును కూడా వచ్చిందంటూ కూడా వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి. మొత్తం మీద పొత్తు ధర్మంలో భాగంగా ఏదేమైనప్పటికీ కూడా సీట్లను అనౌన్స్ చేయకుండా ఉంటే బాగుండనేది మాత్రం క్లియర్ కట్గా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళు ఏ విధంగా అయితే టీడీపీ పార్టీ అనౌన్స్ చేసిందో అదేవిధంగా ఈ రోజున రిపబ్లిక్ డే సందర్భంగా నేను కూడా పొత్తు ధర్మంలో భాగంగానే నేను కూడా 2 సీట్లను అనౌన్స్మెంట్ చేస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. అదేవిధంగా 6 అనే అక్షరం చాలా బాగుంది కాబట్టి ఇవాళ రిపబ్లిక్ డే కాబట్టి అది కూడా 6తోనే మొదలవుతుంది కాబట్టి దానికి సంబంధించి 6 అనే అక్షరంతో వచ్చినటువంటి రాజోలు మరియు రాజానగరం సీట్లను కూడా ఈ రోజున అనౌన్స్ చేస్తున్నానంటూ కూడా ఆయన ప్రకటన చేయడం జరిగింది. రాజోలకు సంబంధించి వరప్రసాద్ మరియు బొంతు రాజేశ్వరరావు వీరిరువురు కూడా ఇప్పటికక్కడ పోటీలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ ఇరువురికి పాటు మరొకరు కూడా ఉన్నట్లుగా కూడా సమాచారం అంతా ఉంది. ఎవరికనేది కూడా ఇప్పటికీ 2 సీట్లని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది కానీ పలానా అభ్యర్థికి ఈ సీట్లను కేటాయించమని మాత్రం ఆయన చెప్పడం అయితే జరగలేదు. ఆ 2 స్థానాల్లో మాత్రం కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుందని అయితే మాత్రం ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజానగరానికి వచ్చేసరికి మనం చూసినట్లయితే రాజానగరంలో భక్తుల బలరామకృష్ణ ఆయన ఇప్పటికే ఇన్ఛార్జిగా కూడా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి. ఆ రాజానగరంలో ఇప్పటికే భారీగా ర్యాలీలతో కానివ్వండి, జనంలో మమేకోవడంతో విషయంలో కానివ్వండి భక్తుల బలరామకృష్ణ దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఆ రాజానగరం సీట్ను కూడా ఆయన అనౌన్స్ చేయడంతో అక్కడ అంటే జనసేన పార్టీ తరఫున టికెట్ ఆశించే అభ్యర్థి కూడా ఇంకో లేకపోవడంతో ఆ రాజానగరం సీటు భక్తుల బలరామకృష్ణకి కేటాయించినట్టుగానే మనం భావించాల్సినటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే సందర్భంగా రిపబ్లిక్ డే ఫ్లాగ్ ఎగరేసిన తర్వాత చేసినటువంటి సంభాషణలో ఆసక్తికరమైనటువంటి విషయాలు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా నేను జీవనం సాగిస్తున్నానంటూ, అదేవిధంగా కులాలన్నింటినీ కలుపుకుపోయే విధానం, మతాలన్నింటినీ కలుపుకుపోయే విధానంతోనే జనసేన పార్టీ పుట్టిందంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజున జనసేన పార్టీ శ్రేణుల్లో మాత్రం నూతన ఉత్సాహాన్ని నింపుతూ 2 సీట్లను అయితే అనౌన్స్ చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి ప్రకటనగా మనం చూడాల్సినటువంటి పరిస్థితి. శివ, అయితే సాంబశివరావు 2 సీట్లు ప్రకటించడం, అలాగే తెలుగుదేశం పార్టీ ఆ సీట్ని ప్రకటించకుండా ఉంటే బాగుండేది, పొత్తులో ఉన్నాం కాబట్టి ఇప్పటికే టీడీపీ కూడా 2 సీట్లను ప్రకటించడం కొంత కరెక్ట్ కాదు అనే విధంగా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడారు కదా. అంటే ఇప్పుడు ఈ 2 సీట్లను ప్రకటించడం అనే రకంగా చూడొచ్చు. అంటే టీడీపీకి ఒక చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చారనుకోవాలా పవన్ కళ్యాణ్? అలాంటిదే ఆయన చెప్పినటువంటి మాటల్లో మనం చూసినట్లయితే అటు సున్నితమైనటువంటి వాగ్దాటితో ఆయన చెప్పడం జరిగింది. అంటే అటు మందలించిన విధానంతో కానివ్వండి, వేరే దుర్భాషలాడే విధానంతో, పరుష పద్యాలంతో ఆయన మాట్లాడినట్టు విధానం అయితే లేదు. ఆయన సామరస్యంగా సున్నితంగా అవతల వారికి కూడా ఇలా చేయడం తప్పు అనే విధానాన్ని వారి దృష్టికి తీసుకెళ్లే విధానాన్ని అయితే తీసుకెళ్లారని మాత్రం మనం కంపల్సరీగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఒత్తిళ్ళు నాకు కూడా ఉంటాయి కాబట్టి ఈరోజు ఆ ఒత్తిడికి సంబంధించి తలొక్కి నేను కూడా సీట్లను అనౌన్స్ చేస్తున్నానంటూ కూడా చెప్పడం జరిగింది. అంటే మండపేటకు సంబంధించినటువంటి వ్యక్తులతోటి నిన్న ఆయన సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అక్కడ 18% ఓటు బ్యాంక్ ఉన్నటువంటి మనకి ఇప్పుడు మండపేటలో 18% కంటే ఎక్కువ ఓటు బ్యాంక్ కూడా పెరిగింది కాబట్టి అలాంటి ప్రదేశాల్లో అలాంటి చోట్ల చంద్రబాబు నాయుడు మీటింగ్స్ పెట్టినప్పుడు ఆ అనౌన్స్మెంట్ అనేది తప్పుగా వాళ్ళు ఇక్కడ ఈ దృష్టికి తీసుకురావడం, దాన్ని ఆయన కూడా తీవ్రంగానే ఖండించినప్పటికీ కూడా అంటే
పొత్తులో భాగంగా ఇరువురు కూడా ఘర్షణ వాతావరణం నెలకొనకూడదు కాబట్టి సున్నితంగా దాన్ని మందలించిన విధానంతో చెప్పినట్టుగా మనం భావించాలి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఆ వారు 2 ప్రకటించారు కాబట్టి మనం కూడా 2 ప్రకటిస్తున్నామంటూ కూడా ఆయన 2 సీట్లను అనౌన్స్ చేయడం అనేది మాత్రం కొసమెరుపుగా మనం చెప్పుకోవాలి. ఓకే థ్యాంక్ యూ సాంబశివరావు. ఇక దేశ ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ వంటి మహనీయుల ఆదర్శాల నుంచి ఆకాంక్షల నుంచి ఊపిరి పోసుకున్న రాజ్యాంగం అమలు ద్వారా మనం సాధించిన సాంస్కృతిక సామాజిక ఆర్థిక పురోగతిని దేశ ప్రజలు ఈవేళ సగర్వంగా గుర్తు చేసుకుంటున్నారని ఆయన ట్వీట్ చేశారు. ఇటువంటి శుభవేళ స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణకు సమాజ నిర్మాణానికి పేదరిక నిర్మూలనకు పునరంకితమవుదామని ఆయన పిలుపునిచ్చారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగింది. 5వ రిపబ్లిక్ డే సందర్భంగా ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ భిక్షపతి జెండా ఎగరవేశారు. అది ముందుగా అయితే జెండాను తలకిందులుగా ఎగరవేశారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు జెండాను సరిచేశారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండాకు